లాస్ట్ వీడియోలో చెప్పినట్టు స్ట్రెచెస్ స్టార్ట్ చేశాను కానీ 15 to 20 minutes అనేది కాస్త 5 minutes కూడా చేయలేకపోతున్నాను. నాట్ బికాస్ ఆఫ్ కష్టంగా ఉండటం, ఎంజాయ్ చేయలేకపోతున్నాను స్ట్రెచెస్ ని వర్కౌట్ సెషన్స్ లాగా. ఈ రోజు మొత్తానికి మార్నింగ్ ఒక 5 minutes అండ్ ఈవినింగ్ ఒక 5 minutes చేశాను. అది మెల్లగా టైం ఎక్స్టెండ్ చేయాలి, అగ్రెసివ్ గా కాదు. ఎన్ని రోజులు చేస్తాను తెలియదు కానీ రికవర్ అయితే మాత్రం పక్క వదిలేస్తాను. కానీ అదే అవ్వకుండా చూసుకోవాలి. వన్స్ బాడీలో మొబిలిటీ ఇష్యూస్ కనిపిస్తే అది అంత తొందరగా పోదు. పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ తగ్గొచ్చు, బట్ లాంగ్ రన్ లో మళ్ళీ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు బాడీకి బొక్క అయిందని ట్రైనింగ్ ఆపేయను కాదు, దాన్ని స్మార్ట్ గా ప్లాన్ చేసుకోండి అకార్డింగ్ టు ద బొక్క, అకార్డింగ్ టు ద ఇంజరీ ఆర్ ప్రాబ్లం. ఈ రోజు షోల్డర్స్ అండ్ రేడియల్స్ ట్రైన్ చేసుకున్నాం. రెండుకి సింగిల్ వేరియేషన్ చేసి ఆపేశాను. షోల్డర్స్ కి కేబుల్ లెటర్ రైజెస్ అండ్ లాస్ట్ ఒక ఓల్డ్ స్కూల్ ఫామ్ లో డబుల్ లెటర్ రైజెస్ అండ్ రేడియల్ కి యూనిట్ లెటర్ కేబుల్స్ తో చేసి ఎండ్ చేసుకున్నాం. ఈ బాడీలో ఉన్న బొక్క వల్ల అయితే ఇంటెన్సిటీ 100% ఇవ్వలేకపోతుంది. అలాగని వాల్యూమ్ పెంచుదామంటే నాకు అలవాటు లేదు. అండ్ ఒకవేళ వాల్యూమ్ ఎక్కువ చేసినా నాకు సోర్నెస్ ఎక్కువ వస్తుంది, బట్ దాంతో యూజ్ ఏం లేదు. అక్కడ మళ్ళీ ట్రాప్స్ లో ఏం ట్రిక్కర్ అయిపోద్దని కొంచెం భయంతోనే వర్కౌట్ సెషన్స్ పర్ఫామ్ చేస్తున్నాను. బట్ ఎనీవేస్ ఐఎమ్ హ్యాపీ, అట్లీస్ట్ ట్రైనింగ్ అయినా అవుతుందని. ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ వాట్ యు హ్యావ్. ఉంటా మరి. పీస్.